पूरा लोकल। బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటి ధరలు ఎలా ఉండబోతాయి అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఈ ధరలు ఇంకా పెరుగుతాయా లేక తగ్గుతాయా అన్నదానిపై పలు రకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది జనవరి 5 నుండి జనవరి 14 వరకు చూస్తే 24 క్యారెట్ల ధర దాదాపు 6,000 పెరిగింది. మకర సంక్రాంతి తర్వాత పెళ్లిళ్ల సీజన్ రాకముందే బంగారం ధరల్లో భారీ పెరుగుదల దారితీశాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇలాగే పెరుగుతాయా లేదా తగ్గుతాయా అన్న ఆందోళన చాలా మంది ప్రజల్లో ఉంది. బంగారం ధరలు వచ్చే నెలల్లో తగ్గుతాయా లేదా అనేది మార్కెట్ నిపుణులు కొంతవరకు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే కొద్ది నెలల్లో బంగారం ధరలపై పలు రకాల అంచనాలు వేస్తున్నారు. కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో లాభాలు సాధించిన తర్వాత మార్కెట్ ఇప్పుడు లాభాల బుకింగ్ని ఎదుర్కొంటున్నట్లు కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి మధ్య బంగారం ధరలు 10% నుండి 15% వరకు సాంకేతికంగా తగ్గుతాయని భావిస్తున్నారు. అమెరికా సహా ఇతర దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గితే, డాలర్ అకస్మాత్తుగా బలపడితే పెట్టుబడిదారులు బంగారం నుండి డబ్బును ఇతర ఆస్తులకు మార్చవచ్చు. ఇది కూడా బంగారం ధరల్లో తాత్కాలిక తగ్గుదలకు దారితీయొచ్చు. పలు ప్రపంచ ఆర్థిక సంస్థలు ఈ తగ్గుదలను తాత్కాలికంగా మాత్రమే భావిస్తున్నారు. 2026 చివరి నాటికి బంగారం 10 గ్రాములకు 150,000 నుంచి 160,000 వరకు చేరుకోవచ్చన్న అంచనా ఉంది. రిజర్వ్ బ్యాంక్ కొనుగోళ్లు, ప్రపంచ అనిశ్చితి బంగారం ధరలను దీర్ఘకాలికంగా ఎక్కువగా ఉంచుతాయి. పెళ్లిళ్ళు, శుభకార్యాల కారణంగా రాబోయే నెలల్లో బంగారం అవసరమైతే వాయిదాలలో కొనమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మొత్తం ఒకేసారి కొనడం కంటే ధర తగ్గిన ప్రతిసారి కొంచెం కొనడం మంచిదన్నది వీరి అభిప్రాయం. ఇక రాబోయే కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సుంకంలో 2% తగ్గింపు వల్ల బంగారం ధర 2,000 నుంచి 3,000 వరకు తగ్గే అవకాశం ఉంది.